श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। गुरुमध्ये स्थितं विश्वं विश्वमध्ये स्थितो गुरुः गुरुर्विश्वं न चान्योस्ति तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सदा निम्बवृक्षस्य मूलाधिवास सुधास्राविणं तीक्तमप्याप्रियन्तं तरुं कल्पवृक्षाधिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं साईनाथं। नमामीश्वरं सद्गुरुं సాయినాథం। శ్రీ సాయిబాబా అండి, అందరికీ నమస్కారం. శనివారం అనుకునింది నేను చేయలేకపోయాను రికార్డింగ్. బాబా గారి ఆశీర్వాదంతో ఈరోజు మనం ఈ సత్సంగం చేసుకుందాం. సాయి యొక్క వైభవం అనే కోణంలో మనం బాబా గారిని దర్శించుకుంటూ ఉన్నాం. గడిచిన 3 వీడియోల్లో కూడా 3 సత్సంగాల్లో కూడా సాయి వైభవం భాగం 1, 2, 3 మనం దర్శించుకున్నాం కదా. ఇందులో ఇప్పటిదాకా మనం చెప్తున్నది మళ్ళీ ఒకసారి ప్రస్తావిస్తాను. బాబా గారిలో ఉన్న నిరాడంబరతే వారి ఆధ్యాత్మిక వైభవం అని చెప్తున్నాం. అలాగే 3వ అధ్యాయంలో సచ్చరిత్రలో పేర్కొన్నట్లు 8 గుణాలు ఉన్నాయి వారిలో. అవి వారి ఆధ్యాత్మిక వైభవాన్ని ఘనంగా సృష్టి ఉన్నంత వరకు చాటుతూనే ఉంటాయి. ఆ 8 ఏంటి అంటే, చైతన్య ఘనుడైన అల్లా మాలిక్ తప్ప ఏ ఇతర ధ్యానము లేనివారు, శాంత చిత్తులు, ఏమీ అపేక్షించని వారు, సమభావం కలిగిన వారు. ఈ 4 మనం దర్శించుకున్నాం. ఇక తక్కిన 4 ఏంటి అని అంటే, నిర్హంభావం, ద్వంద్వాలకు మమకారానికి అతీతం, అలాగే అపరిగ్రహం. ఇంకా ఈ 4 అంశాన్ని మనం దర్శించుకోవాలి. ఈరోజు నిర్హంభావం అనే అంశాన్ని మనం దర్శించుకుందాం బాబా గారు స్ఫురింప చేసిన మేరకు. నిర్హంభావం అంటే అహంభావం లేకుండా ఉండటం, అంతే కదా. అహంభావం అంటే ఏంటి? ఇదిగో నేను అంటే ఈ శరీరమే అన్న భావం. దీన్నే శరీర అభిమానం అంటారు, లేదా దేహాభిమానం అని అంటారు. ఇది లేకపోతే అదే నిర్హంభావం. అంటే నిర్హంభావం కలిగిన వారిలో దేహస్ఫురణ లేదా దేహాభిమానం ఏమాత్రము ఉండదు. అంటే వాళ్ళు శరీర అభిమానాన్ని పూర్తిగా దహింప చేసుకుంటారు. నేను శరీరం కాదు, నేను ఆత్మని అన్న స్థితిలో స్థిరంగా ఉంటారు. నేను ఆత్మ అయినప్పుడు ఎదుటి వాళ్ళ ఆత్మే, ప్రక్క వాళ్ళ ఆత్మే, చూసే ప్రతి ఒక్కరూ, ప్రతి జీవి, ప్రతి అచరం కూడా ఆత్మే. కాబట్టి సృష్టి మొత్తం ఉన్నది ఒకే ఆత్మ. ఆత్మ నేను కాబట్టి నేను తప్ప సృష్టిలో రెండవది ఏది లేదు అన్న భావనలో స్థిరంగా ఉంటారు. ఎంత కష్టసాధ్యమైనటువంటిది ఇటువంటి స్థితి రావడం. కాబట్టే ఇది కేవలం భగవత్ స్వరూపులలో మాత్రమే ఉండే దైవ గుణం. అందుకే అయ్యింది ఇది బాబా గారి వైభవంలో ఒక భాగం నిర్హంభావం. అహంభావాన్ని, నిర్హంభావాన్ని స్పష్టంగా మన సచ్చరిత్రలో 27వ అధ్యాయంలో 183, 184 ఓవిల్లో చెప్పడం జరిగింది. 183 మరియు 184. ఓవి అంటే వాక్యం అండి. నేను చాలాసార్లు మనవి చేశాను. సచ్చరిత్ర సంపూర్ణ తెలుగు అనువాద గ్రంథంలో ప్రతి అధ్యాయంలో వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యం చివర వచ్చేదే ఆ వాక్యం నంబర్, సంఖ్య అవుతుంది. దీన్నే మనం ఓవి అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ 27వ అధ్యాయంలో 183వ ఓవి ఏం చెప్తుందంటే, అహంభావంతో కించిఘ్నుడు అయిన జీవుడు, నిర్హంభావంతో సర్వఘ్నుడు అయిన శివుడు, ఇద్దరు ఒక్కరే అనే అభేద భావాన్ని కలిగించేవారు ఒక్క గురువే. అలాగే అజ్ఞానమే ఉపాధిగా ఉన్నటువంటి ఆత్మ జీవుడైతే, మాయనే
ఉపాధిగా కలిగి ఉన్న ఆత్మ శివుడు. ఈ రెండిటి మధ్య భేదభావాన్ని తొలగించేవారు ఒక్క గురువే అని అహంభావాన్ని, నిర్హంభావాన్ని చాలా స్పష్టంగా వచించింది ఆ రెండు ఓవిలలో. ఈరోజు మనం వీటి గురించే ప్రస్తావించుకుందాం. అహంభావంతో అంటే నేను ఈ శరీరమే అన్న భావనతో కించిఘ్నుడు అయిన జీవుడు. కించిఘ్నుడు అంటే చాలా కుంచుకుపోయిన వాడు, అంటే కుత్సిత బుద్ధి కలవాడు, లేకపోతే చాలా పరిమితమైనటువంటి వాడు. మనల్ని మనం అలా చేసుకున్నాం. కానీ నిర్హంభావంతో దేహ స్ఫురణే లేకుండా దేహాభిమానాన్ని సంపూర్ణంగా దహనం చేసి నిర్హంభావంతో సర్వజ్ఞుడు అయిన శివుడు. సత్పురుషులందరూ శివుడి స్వరూపులే కాబట్టి సత్పురుషులలో నిర్హంభావం మనకు దర్శనమిస్తూ ఉంటుంది. సర్వజ్ఞుడు అంటున్నారు. సర్వజ్ఞుడు అంటే సర్వము తెలిసిన వారు అని అర్థం కదా. సర్వము అంటే భూత, భవిష్యత్, వర్తమానాలు క్షుణ్ణంగా తెలిసిన వారు. అంటే ఈ మూడు కూడా వారికి కర్తలా మలకం. కాబట్టి సర్వజ్ఞులోనంటే భూత, భవిష్యత్, వర్తమానాలు పూర్తిగా తెలిసిన వారు. బాబాగారిలో ఈ సర్వజ్ఞత్వం ఎక్కడెక్కడ మనకు ప్రకటితమైందో కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. సచరిత్ర గొప్పతనం ఏంటి అని అంటే ఒక్క ఓవి తీసుకున్నాం, ఒక అంశం తీసుకున్నాం మనం కదా. సాయి యొక్క వైభవం అనే అంశాన్ని తీసుకున్నాం. ఆ గురు పౌర్ణమి రోజు మనం షిరిడీలో ప్రారంభించాం. ఇది ఒక్క అంశాన్ని తీసుకుంటే చూడండి, ఎన్ని ఓవిలు, ఎన్ని వాక్యాలు, ఎన్ని అధ్యాయాలు, ఎన్ని పాత్రలు, ఎన్ని లీలలు, ఎన్ని బోధలు, ఎన్ని చర్యలు మనం చెప్పుకుంటూ ఉన్నామో, మనకు ఆయన స్ఫురింప చేస్తూ ఉన్నారు. ఈ విధంగా పదే పదే మనం బాబాగారి చరిత్రని మనం మననం చేసుకున్నట్టు అవుతుంది. అలా బాబాగారి చరిత్రని, వారి మహిమలని మనం శ్రవణాలతో వినటమే బాబాగారి నిజమైన స్మరణ, భజన, కీర్తన అని సచ్చరిత్ర చెప్పింది. సచ్చరిత్ర యొక్క ప్రత్యేకత ఇదేనండి. ఏ ఒక్క ఓవిని మనం తీసుకున్నా అందులో ఉండే అంతరార్థాన్ని, బోధని కనుక మనం దర్శించుకుంటూ ప్రారంభిస్తే అదో సచ్చరిత్రలో ఉండే ఇంచుమించు అన్ని అధ్యాయాలు కూడా మళ్ళీ మనం మననం చేసుకోవాల్సి వస్తుంది. ఇలా మననం చేసుకుంటూనే ఉండాలి. ఇలా శ్రవణం అనే సాగరంలో మనం పదే పదే మునుగుతూ ఉంటే ఆ సాగరంలో భక్తి, ప్రేమామృతం అనే అలలు లేస్తూ ఉంటాయి. వాటిలో మరలా 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 మనం మునుగుతూ ఉంటే జ్ఞానరత్నాలు లభిస్తాయి. అంటే మనలో ఉండే అజ్ఞానం కొంత మేరకైనా నశిస్తుంది. ఇదే మనం పొందగలిగినటువంటి ప్రయోజనం. ఇదే సద్గురువు అనుగ్రహం. ఇక్కడ బాబాగారు భూత, భవిష్యత్, వర్తమానాలు ఏ విధంగా తెలియజేశారు భక్తులకి. అత్యంత సహజంగా చెప్తారండి ఆయన. అది ఆయనలో ఉండే గొప్పతనం. ఏదో ప్రత్యేకంగా ఒక పెద్ద బోధ ఉండదు, చాలా సహజంగా ఉంటుంది. వారు ఏది చేసినప్పటికీ భూతకాలాన్ని ఎలా తెలియజేశారో చూద్దాం. మనకు మంచి ఉదాహరణ ఏంటంటే కాపడ్డే గారి భార్య యొక్క గత నాలుగు జన్మల్ని బాబాగా తెలియజేశారు. 27వ అధ్యాయంలోనే వీరి ప్రస్తావన వస్తుంది. లక్ష్మీ కాపడ్డే వారి పేరు. ఇంతకుముందు కూడా మనం ఒక వీడియోలో దర్శించుకున్నాం ఈ అంశాన్ని. ఆవిడ గత 4 జన్మలు ఏంటో చెప్పారు బాబాగారు. ఒకప్పుడు ఆవిడ ఆవుగా ఉండింది. ఆవుగా ఉండి చక్కగా పాలిచ్చేది. తర్వాత చాలా కాలం తర్వాత తోటమాల ఇంట పుట్టింది. తర్వాత క్షత్రియుడి ఇంట పుట్టింది. తర్వాత వైశ్యుని పత్ని అయింది. ఇప్పుడు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది అని శ్యామకు చెప్పారు బాబా. అలా ఆవిడ యొక్క గత 4 జన్మలు, ముందు ఆవు, తర్వాత తోటమాల ఇంట పుట్టింది, క్షత్రియుల ఇంట పుట్టింది, వైశ్యుల ఇంట్లో పుట్టింది. గత 4 జన్మలు. ఇప్పుడు ఆవిడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది శ్యామ అని చెప్పడం జరిగింది కదా. అంటే ఆ జీవుడికి, గురువుకి చూడండి ఎప్పటి నుంచో ఆ రుణానుబంధం అలాగే ఉంటుంది. అందుకే గురువే నిజమైన తల్లిదండ్రులు, నిజమైన మాతాపితరులు ఎవరంటే సద్గురువే. మరి
మన మాతాపితరులు ఈ జన్మకి మనకు పరిమితం. వారు వెళ్ళిపోతే ఇంకా రుణానుబంధం అంతటితో ఆగుతుంది. కానీ సద్గురుతో రుణానుబంధం అలా కాదు. చూడండి, ఎన్ని జన్మల నుంచి ఆ రుణానుబంధం కొనసాగుతూ ఉందో దాన్ని కొనసాగించుకుంటూ ఉండటమే మన భాగ్యం. గురువు రుణం ఎప్పటికీ తీరకూడదు. రుణానుబంధం ఎప్పుడు కూడా మనం దాన్ని మరింతగా బలోపేతం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటేనే ఈ జన్మకి సార్థకత. అలా బాబాగారు ఆవిడ యొక్క గత జన్మలు చెప్పడం జరిగింది. కాబట్టి వారు సర్వజ్ఞులు, భూతకాలాలన్నీ వారు చెప్పడం జరిగింది. ఇక భవిష్యత్తుకు వస్తాం. అది ముందు మనం చర్చించాం కాబట్టి దాని మీద పూర్తిగా వివరంగా పోవడం లేదు. భవిష్యత్తుని గురించి బాబాగారు ఎలా తెలియజేశారు? దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే 22వ అధ్యాయం, బాలాసాహెబ్ మిర్కర్. ఇతడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మామూలేదారుగా పనిచేస్తున్నాడు కోపరగాంలో. ఆయన చిత్తలికి ఒక క్యాంపుకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడికి ఉన్నతాధికారులు వస్తున్నారు చిత్తలిలో. కాబట్టి ఆ ఉన్నతాధికారుల కార్యక్రమానికి ఈయన హాజరు కావాలి. కాబట్టి చిత్తలికి వెళ్ళాలి. చిత్తలికి వెళ్తూ షిరిడికి వచ్చారు, మసీద్కి వచ్చారు, బాబాగారికి పాద నమస్కారం చేశారు. బాబాగారి అనుమతి తీసుకొని ఆయన బయలుదేరబోతున్నారు. అప్పుడు బాబా చెప్పారు, ద్వారకమ్మాయి గురించి చెప్పారు అద్భుతంగా. చూడు, ఇదే మన ద్వారావతి, ఇదే మన ద్వారకా తల్లి. ఈమె ఒడిలో కూర్చున్న బిడ్డలను నిర్భయులను చేస్తుంది. ఈమె ఒడిలో కూర్చున్న వాళ్ళకి భయం అన్న మాటే ఉండదు. ఈమె ఒడిలో విశ్రమించిన వారికి సుఖాలు వారు అధిష్ఠించినట్లే. ఈమె చాలా దయగల తల్లి. బిడ్డలు కనుక కష్టాల్లో ఉంటే తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి తన చేయి అందిస్తుంది అని ద్వారకామాయి గురించి చెప్పారు. ఏం చెప్పారు చూడండి. ఈ తల్లి ఒడిలో కూర్చున్న బిడ్డలని ఈమె ద్వారకమ్మాయి నిర్భయలను చేస్తుంది. గురువు అభయం ఇస్తారు. నేనున్నా కదా, నీకు ఎందుకు భయం? నిర్భయం చేస్తుంది. ఈమె ఒడిలో కూర్చున్న వాళ్ళకి ఎటువంటి కష్టమూ ఉండదు. ఈమె ఒడిలో విశ్రమించిన వారికి, అంటే పూర్తిగా ఆమెపై ఆధారపడిన వారికి అని దాని భావం. కాబట్టి ఆమె ఒడిలో విశ్రమించిన వారికి సుఖాలు వారు అధిష్ఠించినట్లే అని ద్వారకామాయి మహత్యాన్ని చక్కగా చెప్పడం జరిగింది బాబాగారు స్వయంగా. ఇక ఆయన బయలుదేరబోతూ ఉంటే, చూడు, చెయ్యి కుడి చేతి కింద ఎర్ర చేతినంట పెట్టి, ఇదిగో చెయ్యలా తిప్పుతూ, ఈ పొడుగాటి మహారాజ్ నీకు చూసావా, నీకు తెలుసా? అది చాలా భయంకరంగా ఉంటుంది. అయినా సరే అది మనల్ని ఏం చేస్తుంది? మనం ద్వారకామాయి బిడ్డలం. రక్షించే వారి శక్తి ముందు సంహరించే వారి శక్తి ఏపాటిది అన్నారు. సరే, ఇవన్నీ బాబాగారు ఎందుకు చెప్తున్నారో అర్థం కావు. ఇంకా చెప్తారు బాబాగారు, ఊరికే చూడటమే తప్ప ఈమె యొక్క వింత చర్య ఎవరికి అర్థం కాదు. చాలా మంచి మాట. ఒక పర్యాయం ఈ మాట మీదనే మనం కొన్ని సత్సంగాలు చేసుకుందాం బాబాగారు స్ఫురింపు చేసినంత మేరకి. ప్రస్తుతానికి ఆ వాక్యం అయితే మనం ప్రస్తావించుకుందాం. ఊరికే చూడటమే తప్ప ఈమె యొక్క వింత చర్యలు ఎవరికి అర్థం కావు. చూస్తూనే ఉంటాం మనం, అంతే. బాబాగారు చేస్తున్నది ఏంటో త్వరగా మనం గ్రహించలేం, అంతే. అది అప్పటి కానీ ఇప్పటి కానీ ఎప్పటికైనా అంత ఎరుకలో మనం ఉన్నాం కాబట్టి అది ప్రధానం అక్కడ. సరే, ఆయన బయలుదేరబోతుంటే ఈయన శ్యామని పిలిచారు బాబాగారు. శ్యామ, నువ్వు కూడా అతడు కూడా వెళ్ళి చిత్తలి పర్యటనకు వెళ్ళిరా, చూసిరా, చాలా బాగుంటుంది అన్నాడు. సరే, శ్యామ బాబాగారు వద్ద నందీశ్వరుడు బాబాగారు ఆజ్ఞ పాటించేవారు. ఆయన వెళ్ళి పిరికరికి చెప్పారు, అయ్యా, నన్ను కూడా బాబాగారు మీతో పాటుగా చిత్తలికి వెళ్ళి రమ్మన్నారండి, నేను కూడా వస్తాను, ఇంటికి వెళ్ళి కాస్త బట్టలు అవి తెచ్చుకుంటానండి అంటే. బిరికర్ ఏమనుకున్నారు అంటే, చిత్తలికి నేను ఒక్కడే వెళ్తున్నాను కదా, నాకు తోడుగా శ్యామాని పంపిస్తున్నాడేమో అనుకుని, అంత దూరం మీకు ఎందుకండి శ్రమ, అయ్యో మీరు వచ్చి ఏం చేస్తారండి అన్నారు ఆయన. ఆ మాట అనగానే, అంటే ఇక మీరు వద్దులేండి, నేను ఒక్కడే వెళ్తాననే కదా. శ్యామ, సరే అయితే నేను ఈ మాటే బాబాగారు చెప్తానని
వెళ్ళి బాబాగారికి ఆ మాట చెప్పారు. ఈ మాట అన్నారండి మిర్కర్. బాబా వెంటనే చెప్పారు, సరే అతను ఆ మాట అంటే సరే, ఎవరి గురించైనా మనం మంచిగానే ఆలోచించాలి, యోగ్యమైన దానినే ఉపదేశించాలి, ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే జరిగి తీరుతుంది. మంత్రం, తీర్థం, దేవుడు, ద్విజుడు, దైవజ్ఞుడు, వైద్యుడు, అలాగే గురు మహారాజ్ వీరందరి పట్ల విశ్వాసం ఎంతగా ఉంటే వారి ద్వారా పొందే సిద్ధి కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. సరే మనమేం చేస్తాం కానీ అన్నారు. బాబాగారి మాటలు ఇలాగే ఉంటాయి. ఏమన్నారు ఆయన? ఎవరి గురించైనా మనం మంచిగానే ఆలోచించాలి, యోగ్యమైన దానిని ఉపదేశించాలి, కానీ ఎవరి కర్మ ఎలాగుందో అలాగే తప్పక జరిగి తీరుతుంది అనేసరికి మిర్కర్కి అమ్మో బాబాగారు ఏంటి ఎలా అంటున్నారు, కాబట్టి ఏదో ఉంది, సరే శ్యామ నువ్వు కూడా నాతో రా అన్నారు. కానీ శ్యామ చూడండి, బాబాగారు వెళ్ళు శ్యామ అంటే మిర్కర్ వద్దులేండి ఎందుకు మీకు అంత శ్రమ అన్నారు కదా, ఇప్పుడు మిర్కర్ రమ్మంటున్నాడు. దీనికి బాబాగారి అనుమతి కావాలి కదా మళ్ళీ. కాబట్టి శ్యామ చెప్తాడు, అయ్యా ఇందాక వారు వెళ్ళమంటే మీరు ఎలాగన్నారు, ఇప్పుడు మీరు రమ్మంటున్నారు, కానీ నాకు బాబాగారి ఆజ్ఞ కావాలి కదా, నేను వారి ఆజ్ఞను పాలించే వారి దాసుణ్ణి. ఎంత చక్కటి మాట! అలా ఎప్పటికి మనం చెప్పగలం? బాబాగారి ఆజ్ఞను పాలించే వారి దాసులు మనము అని జీవితంలో మన జీవితకాలంలో ఒక్కసారి నా చెప్పుకోగలగాలి కదా. అందుకోసమే ఈ ప్రయత్నం అంతా. మనం సచరిత్ర చదివినా, విన్నా, సత్సంగంలో కూర్చున్నా, ఇంక లేదు కీర్తన చేసుకున్నా, హారతులు పాడుకున్నా, నామం చెప్పుకున్నా, ఒక రోజుకి మనం కూడా ఇలా చెప్పుకోగలగాలి మనపూర్వకంగా. కాబట్టి నేను ఆజ్ఞను పాటిస్తానండి, వెళ్ళి బాబాగారు అనుమతి కోరుతాను అని చెప్పి వెళ్ళి బాబాని అడుగుతారు. బాబా మిర్కర్ రమ్మంటున్నాడు వెళ్ళిరానా? బాబాగారు అప్పుడు అన్నారు, అతను రమ్మన్నాడా? సరే అతను రమ్మంటూ నువ్వు వెళ్ళు. ద్వారకామాయి చాలా దయగల తల్లి, తన మాటను నిలబెట్టుకోదా అని అంటూ తల్లికి బిడ్డల పట్ల చాలా ప్రేమ, కానీ బిడ్డలకు తల్లి పట్ల విశ్వాసం లేకపోతే తల్లి ఎలా రక్షిస్తుంది? మన అర్హత ఏంటో చెప్తున్నారు బాబా అక్కడ సచ్చరిత్రలో. అది నేను ముందు మనవి చేశా. బాబా గారి ముఖత వచ్చిన ప్రతి మాట మన మనసులో ప్రింట్ అయిపోవాలి. అప్పుడే మనలో కాస్త కదలిక వస్తుంది, కాస్త మనలో మన కాయ వాచ మనస మనం చేసే కర్మలలో పనులలో కాస్త తేడా వస్తుంది. ఈ తేడా తీసుకురావాలనే బాబాగారి ప్రయత్నం సచరిత్ర గ్రంథం ద్వారా, సత్సంగాల ద్వారా. కాబట్టి బాబా ఏమంటున్నారు? తల్లికేమో బిడ్డల పట్ల అమితమైన ప్రేమ. బిడ్డలు కానీ కష్టాల్లో ఉంటే తల్లి పరిగెత్తుకుని వస్తుంది, తన చేయి అందిస్తుంది, కష్టాలు తీరుస్తుంది. కానీ బిడ్డలకు తల్లి పట్ల విశ్వాసం లేకపోతే, అంటే తల్లి ఏం చెప్పిందో దాన్ని విశ్వసించి దాన్ని మనం పాటించకపోతే తల్లి ఎలా రక్షిస్తుంది? కాబట్టి మన ప్రధాన అర్హత గురుమాత పట్ల విశ్వాసం. సరే శ్యామ బయలుదేరారు, శితలికి వెళ్ళారు ఇద్దరు కలిసి. శితలిలో ఆంజనేయ స్వామి గుడి వీళ్ళకి రాత్రి బస్ చేసేందుకు ఇచ్చారు. ఆ మందిరంలో ఇద్దరికి చాపలు వేశారు, పరుపులు వేశారట. అక్కడ ఇద్దరు పడుకొని ఉన్నారు. సరే ఆ రాత్రుల్లో ఒక లాందర పెట్టుకొని నేను బాలా మిర్కర్ షాలో కప్పుకొని ఒక న్యూస్ పేపర్ వార్తాపత్రిక చదువుతూ ఉన్నాడు. అప్పుడు ఎలాగొచ్చిందో ఒక పాము అలా అలా ఆయన పైకి పాకి ఖచ్చితంగా ఆయన నాభిస్థానంలో అలా పడవైపు కూర్చుందండి. పేపర్ అడ్డం ఉంది, ఈ పక్క పాము ఉంది, ఈ పక్క ఆయన చదువుతున్నారు. నౌకరు ఒకరికి ఆ పాము సరసర తాకేటప్పుడు పేపర్ సౌండ్ అయింది సరసర అని. ఈ రాత్రప్పుడు ఈ చప్పుడేంటా అని ఆ నౌకరికి అనుమానం వచ్చి కొద్దిగా లాందరలా పైకెత్తాడు. పైకెత్తి ఏముంది, ఇదిగో పేపర్ వెనకాలే పాము ఉంది. అయ్యో పాము అన్నాడు. ఇంకొకసారి ఊహించుకోండి బాలమిర్కర్ పరిస్థితి ఎలా ఉంటుందో.
ఒక్కసారిగా ఆయన ఒళ్ళంతా కంపించిపోయింది. ఏం అర్థం కాలేదు, అలా ఉండిపోయాడు, నిశ్చేష్టంగా ఉండిపోయాడు. పక్కనే శ్యామ ఉన్నాడు కదా, శ్యామ చూశాడు. బాబా ఇలా చేశారేంటి, లేని విఘ్నాన్ని తీసుకొచ్చారేంటి, ఇప్పుడు మీరే ఎలాగైనా ఇతడిని ఈ గండం నుంచి కాపాడండి అని బాబా గారిని ప్రార్థించాడు. అక్కడి నుండి సరే, ఇంకా జనాలు కూడా కర్రలు అవి పుచ్చుకొని చుట్టూ వచ్చి నుంచున్నారు. కాసేపటికి ఆమె మెల్లగా దిగి వెళ్ళిపోతూ ఉంది, పామును కొట్టేశారు. ఇప్పుడు మిరికరికి అర్థమైంది. బాబా ఏమన్నారు, ఈ పొడుగాటి మహారాజ్ నీకు తెలుసా చాలా భయంకరంగా ఉంటుంది, అయినా అది మనల్ని ఏం చేస్తుంది, మనం ద్వారకామాయి బిడ్డలం, రక్షించే వారి శక్తి ముందు సంహరించే వారి శక్తి ఏ పాటిది, బాబాగారి శక్తిని వారి వచనాల ద్వారా మనం దర్శించుకుంటాం అంతే. అందుకే బాబాగారిని మనం ఆ రోజు ప్రత్యక్షంగా మనం దర్శించుకోలేకపోయినప్పటికీ సచ్చరిత్ర ద్వారా, సచరిత్ర శ్రవణం ద్వారా, మననం ద్వారా మనం ఎప్పటికప్పుడు వారి సగుణ రూపాన్ని మన కళ్ళల్లో నింపుకొని మన మనసుని వారి ధ్యానంలో ఉంచేందుకు వీలవుతుంది. ఇదొక మంచి సాధన. మనలాంటి సామాన్యులకు, గృహస్థులకు బాబా ఇచ్చిన అతి సులువైన సాధన, చాలా ప్రయోజనకరమైన సాధన. అమ్మ చాలా రిలీఫ్ వచ్చింది మన మిర్కర్కి. ఇప్పుడు అర్థమైంది, అయ్యో నేను వద్దంటున్న శ్యామాని బాబాగారు ఇందుకోసం పంపారా, బాబాగారు ఎంతటి సర్వజ్ఞులు, వారికి నాపై ఎంతటి దయ, నేను వద్దంటున్నా శ్యామని నాకు కూడా పంపారు అనుకుంటూ బాబాగారి దర్శనంలోని మహత్యాన్ని చూపారు. ద్వారకామ యొక్క మహత్యాన్ని నా మనసులో నాటారు. బాబాగారి ప్రేమను సహజంగా ఒక లీల ద్వారా నిదర్శనంతో చూపారు. ఎంతటి కరుణమయులు బాబా. ఇక్కడ చూడండి, బాబాగారు రక్షించదలుచుకుంటే శ్యామాన్ని పంపకపోయినప్పటికీ ఆయన రక్షించుకోగలరు. కానీ శ్యామ లేదనుకోండి, ఇక్కడి ప్రార్థన లేదనుకోండి, పాము అలా పైకి వచ్చి వెళ్ళిపోతే అదే దానిపాటికి అది వచ్చి దానిపాటికి అదే వెళ్ళిపోయింది అని మీరు అనుకోవచ్చు కదా. అలా కాకుండా నేను వద్దంటున్నా శ్యామని పంపించారు బాబా, శ్యామ ఇప్పుడు ప్రార్థన చేశాడు అంటే శ్యామ ప్రార్థన విని బాబా గారు నన్ను కాపాడారు అని మిరికరి మనసులోకి వెళ్ళాలి. అంటే ఇది బాబా గారు చేసినటువంటి ఒక లీల, బాబాగారు నన్ను రక్షించడానికే శ్యామను పంపారని అతను మనసు గ్రహించడానికే, అంతే. అంటే బాబాగారి పట్ల ఇంకొద్దిగా అతడికి భక్తి విశ్వాసాలు కలిగేందుకే బాబాగారి ఈ ప్రయత్నం. అలా భవిష్యత్తులో జరగబోయేదాన్ని, ఈ అపాయాన్ని బాబాగారు ముందుగా తెలుసుకుని మిరికర్ని పాముగండం నుంచి ఆయన కాపాడడం జరిగింది. ఇక వర్తమానానికి వద్దాం. సర్వజ్ఞులు కదా, భూత భవిష్యత్ వర్తమానాలు 3 తెలుసుండాలి కదా. ఇప్పుడు వర్తమానంకి వద్దాం. ఈ వర్తమానం గురించి తెలుసుకోవాలి అని అంటే 9వ అధ్యాయం తర్కడ్ గారి కుటుంబ అనుభవాలు చాలా చక్కగా ఉంటాయి. అద్భుతమైన అనుభవాలు ఆ కుటుంబానికి ఆయన ఇచ్చింది. తర్కడ్ గారి భార్య, తర్కడ్ గారి అబ్బాయి, ఈ 3 పాత్రలే ఉంటాయి. సరే, భార్య బాబాగారి భక్తురాలు, కుమారుడు కూడా బాబాగారికి మంచి భక్తుడు. ఈ కుమారుడు అయితే ప్రతిరోజు స్నానం చేసి పొద్దున్నే బాబాగారికి పూజ నివేదన చేసేవారు. సరే, పెద్ద తర్కడ్ గారు ఈయన నిరాకారాన్ని ఆయన ఉపాసించేవారు కాబట్టి ప్రార్థనా సమాజానికి చెందినవారు. ఆయన సాకారాన్ని పూజించేవారు కారు. అందుకని ఆయన వీళ్ళ మార్గం వేరు, ఆయన మార్గం వేరుగా ఉండింది అప్పటి వరకు. కానీ కుమారుడికి బాబాగారి పట్ల ఎంత భక్తో తండ్రి గ్రహించాడు. సరే, తర్కడ్ గారి భార్య మంచి భక్తురాలండి ఈవిడ కూడా. ఈవిడికి షిరిడికి వెళ్ళాలి, బాబాగారి వద్ద వారి సన్నిధిలో కొన్ని రోజులుండి వారిని పూజించుకొని రావాలి అని ఒక సంకల్పం కలిగింది. సరే, కుమారుడికి చెప్పాడు, అరే నాన్న, నువ్వు అమ్మని తీసుకెళ్ళి షిరిడికి వెళ్ళు అని. కుమారుడు కూడా తల్లితో పాటు వెళ్ళాలని కోరుకుంది. కానీ మనసులో వచ్చిన అడ్డంకి ఏంటంటే, మరి నేను కనుక ఇంట్లో నుంచి నేను షిరిడికి వెళ్తే మరి రోజు ఇక్కడ బాబాగారికి నిత్య పూజ,
నివేదన ఎవరు చేస్తారు? అంతే కదా మరి. తండ్రికి ఆ విశ్వాసం లేదు కదా అని ఆ తండ్రికి చెప్పాడు ఆయన. అప్పుడు తండ్రి మాటిచ్చాడు, లేదులే, నేను ప్రతిరోజు నువ్వు ఎలాగైతే బాబాగారిని పూజిస్తున్నావో నేను అలాగే పూజించి వారికి నైవేద్యం సమర్పిస్తాను. బాబాగారు భుజించినంత వరకు ఇంట్లో ఎవరము ఏమీ భుజించం. ఈ నా మాట నువ్వు ప్రమాణంగా తీసుకుని అమ్మని తీసుకుని షిరిడీకి పోయిరా అని అన్నాడు. సరే, ఇంకా తండ్రి మాటిచ్చారు కాబట్టి కుమారుడు తన తల్లితో పాటుగా షిరిడీకి వెళ్ళారు. షిరిడీలో ఉన్నారు. ఇక్కడ కూడా ఈయన పెద్ద తర్కడి, ప్రార్థనా సమాజానికి చెందినవారైనప్పటికీ, ఆయన నిరాకారాన్ని ఉపాసించేవారైనప్పటికీ తను ఇచ్చిన మాట ప్రకారం బాబాగారికి ప్రతిరోజు పూజ నివేదన చేస్తున్నారు. పటికి బెల్లాన్ని ప్రతిరోజు ఆయన నివేదించేవారు. మధ్యాహ్నం భోజనంలో కూర్చున్నప్పుడు ఆ వంట మనిషి ఆ ప్రసాదాన్ని ఆయనకి వడ్డించేవారు. ఒకరోజు ఆయన బాబాగారికి చెప్పుకుంటారు, బాబా, నేను యాంత్రికంగా చేసే పూజలాగా కాకుండా నా కుమారుడు ఎలాగైతే భక్తితో మీకు పూజను చేస్తున్నారో నా చేత కూడా అలాంటి పూజే చేయించుకోండి బాబా అని ఆయన్ని బాబాగారిని ప్రార్థించారు. సరే, జరుగుతున్న రోజులు ఒకరోజు ఈయన ప్రొద్దున్నే ఒక బట్టల మిల్లులో ఆయన మేనేజర్గా పనిచేస్తుండేవారు. ఏదో సమస్య వచ్చింది. ఈయన ప్రొద్దున్నే ఆ మిల్లుకి వెళ్ళవలసి వచ్చిన అవసరం వచ్చింది. ఆ వెళ్ళే హడావుడిలో బాబాగారికి పటికి బెల్లం నివేదన మర్చిపోయాడు. సరే, మధ్యాహ్నంకి వచ్చాడు, భోజనానికి కూర్చున్నాడు. భోజనంలో మరి కలకండ, అదే ఆ పటికి బెల్లం లేదు కదా, నివేదన ప్రసాదం లేదు కదా. ఇప్పుడు అనుమానం వచ్చింది. అడిగాడు వంట మనిషిని, ఏంటి ప్రసాదం వడ్డించలేదు? అయ్యా, మీరు పొద్దున నివేదించలేదండి. అంతే, ఒక్కసారి గుండెల్లో రాయబడింది. అయ్యో, ఎంత అపరాధం చేశాను, బాబాగారికి నేను ఈరోజు నివేదించనే లేదా? వెళ్ళి బాబాగారి ముందు కన్నీరు కార్చుకుంటూ, అది స్పందన. అది స్పందన. మనసు వెంటనే తను చేసిన తప్పుని వెంటనే గ్రహించింది. వెళ్ళి, బాబా, నన్ను క్షమించండి, చాలా ఘోరమైన అపరాధం చేశాను, మాటిచ్చాను మీరు తినకుండా ఇంట్లో ఎవరూ తినమని, కానీ నేను ఈరోజు మీకు నివేదించడం మర్చిపోయాను బాబా, నన్ను క్షమించండి అని బాబాగారిని ప్రార్థించుకున్నాడు. ఇక్కడ వీళ్ళ ఊరిలో బాంద్రాలో జరుగుతున్న కథ అంతా ఇది. ఇంకా షిరిడికి వెళ్దాం మనం. అక్కడేం జరుగుతుంది? ప్రతిరోజు మన తర్కడి గారి భార్య, వారి కుమారుడు ఇద్దరు, అంటే తల్లి కుమారుడు ఇద్దరు వచ్చి బాబాగారిని దర్శించుకునేవారు కదా. ఆ రోజు ఆ తల్లి దర్శించుకునింది. అప్పుడు బాబాగారు అంటున్నారు, అమ్మా, ప్రతిరోజులాగే నేను ఈరోజు బాంద్రాకి వెళ్ళాను. ఇంటి యజమాని లేడు, తలుపులు వేస్తున్నాయి. అయినా సరే ఎలాగో నేను లోపలికి ప్రవేశించాను. నా ప్రవేశాన్ని ఎవరు ఆపగలరు? బాబాగారి మాటలు చాలా మధురంగా ఉంటాయండి, చాలా లోతుగా ఉంటాయండి, చిన్న మాటలుగానే ఉంటాయండి. ఎప్పటిలాగే రోజు బాంద్రాకి వెళ్ళాను, ఇంటి తలుపులు వేస్తున్నాయి, యజమాని లేడు, అయినా సరే ఎలాగోలా లోనికి ప్రవేశించాను. నా ప్రవేశాన్ని ఎవరు ఆపగలరు? తీరా లోనికి వెళ్తే తినటానికి త్రాగటానికి ఏమీ లేకుండా పస్తుతోనే నేను తిరిగి రావాల్సి వచ్చింది, ఆకలితో అని చెప్తున్నారు. మరి బాబాగారు లోనికి ఎలా ప్రవేశించారు? అసలు బాంద్రాకి ఎలా వెళ్ళారు? ఆయన షిరిడీలోనే ఉన్నారు కదా అంటే కాదు. ఆయన షిరిడీలో మాత్రమే కాదు, ఒకే సమయంలో ఎలాగైతే షిరిడీలో ఉండగలరు, బాంద్రాలోనూ ఉండగలరు, ముంబైలోనూ ఉండగలరు, ఢిల్లీలోనూ ఉండగలరు, ప్రతి గృహంలోనూ ఉండగలరు. ఆయన సర్వవ్యాపి. ఆయన లేని ప్రదేశం అంటూ ఒకటి ఉంటే కదా. భగవంతుడు సర్వవ్యాపి. భగవంతుడు ఉనికి లేనటువంటి ఒక్క చదరపు మిల్లీమీటర్ అంత స్థలం కూడా విశ్వంలో ఉండదు. అలా బాబాగారు ఒకే సమయంలో ఎన్ని రూపాలతోనైనా ఆయన ఎక్కడైనా ప్రకటన కాగలరు. ప్రతిరోజు బాంద్రాకి వెళ్తున్నారంట. ఎందుకు వెళ్తున్నారు? అక్కడ తర్కడి గారు పూజతో పాటుగా నివేదిస్తున్నారు. ఆ నివేదన ఆయన స్వీకరిస్తారు.
ఇది మనందరికీ బాబా గారు ఇస్తున్న ఒక అభయం, ఒక వరం. మనం కనుక బాబా గారికి నివేదించామా తప్పకుండా దాన్ని బాబా గారు స్వీకరించి తీరుతారు. ఏ రూపంలో స్వీకరిస్తారు అన్నది అది వారి ఇష్టం, కానీ స్వీకరించే తీరుతారు, అందులో ఏం అనుమానమే లేదు. ఇంకా చూడండి ఇక్కడ ఏం జరిగిందో. ప్రతిరోజు ఆయన నివేదిస్తున్నారు, బాబా గారు వెళ్తున్నారు. ఈరోజు నివేదించలేదు కాబట్టి బాబా గారు ప్రవేశించడానికి తలుపులు ఎందుకు అవసరం లేదు. ఆ తలుపుకి అవతల ఎలా ఉన్నారో తలుపుకి యువతలు కూడా అలాగే ఉండగలరు ఆయన. కాబట్టి ప్రతిరోజు వెళ్తున్నారు, అలాగే ఈరోజు కూడా వెళ్ళారు. కానీ తినటానికి త్రాగటానికి ఇంట్లో ఏమీ లేవట, ఇంట్లో లేకుండా ఉండవు. కానీ బాబా గారి కోసమని ఆ రోజు నివేదించబడలేదు కాబట్టి బాబా గారు ఏమి లేవని చెప్తున్నారు. కాబట్టి మనం బాబా గారికి ఏదైతే సమర్పిస్తామో ప్రేమగా దాన్ని మాత్రమే స్వీకరిస్తారు ఆయన, అంతే. కాబట్టి మనం ప్రేమగా దేన్ని సమర్పిస్తామో అది బాబా గారిది, అది చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి ఇలాగే నేను పస్తుతో అమ్మ మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో పస్తుతో నేను తిరిగి వచ్చాను. ఆ తల్లికి అర్థం కాలేదు, కానీ కుమారుడికి అర్థమైంది, ఏదో తప్పు జరిగింది, నాన్న ఏదో పొరపాటు చేశారు. అబ్బాయి బాబాని అడిగారు, బాబా నేను వెంటనే మా ఊరికి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వండి. బాబా గారు వద్దులే ఉండు అన్నారు. ఇక్కడ ఈ జరిగిందంతా కూడా కుమారుడు తండ్రికి ఉత్తరం రాశాడు, నాన్న బాబా గారు ఇలా అన్నారు, అక్కడ ఏమైనా పొరపాటు జరిగిందా అని. ఈ లేఖ బాంద్రాకు వెళ్తూ ఉంది. ఇక్కడ తండ్రి ఏం చేశారు, తన చేసిన పొరపాటుని ఉత్తరం ద్వారా తెలియచేసుకొని, అరే నాన్న నేను ఈ పొరపాటు చేశాను, నువ్వు నా తరపున బాబా గారిని ప్రార్థించు, వారి ఆశీర్వచనాన్ని వారి అభయాన్ని నా కోసం వేడు, నన్ను క్షమించమను అని తండ్రి కుమారుడికి లేఖ రాశాడు. అలా బాంద్రా నుంచి షిరిడికి లేఖ వెళ్ళింది, షిరిడి నుంచి కుమారుడి లేఖ తండ్రికి వచ్చింది. ఇద్దరు చదువుకున్నారు, జరిగింది, అర్థమైంది. ఎంత అద్భుతమైనటువంటి లీల. ఒక్కసారి ఆ తండ్రి కొడుకుల ఆ కుటుంబం యొక్క వాళ్ళ మనోభావాలను ఒకసారి ఊహించుకోండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. బాబాగారి ప్రేమ ఇలా ఉంటుంది. మనం చేసే పొరపాట్లు ఆయన మనకు స్పష్టంగా తెలియచేస్తారు, సమయానికి సరిగ్గా తెలియచేస్తారు. మనం మళ్ళీ మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా ఆయన ఇటువంటి శిక్షణ ఇస్తారు. అప్పటి నుంచి తండ్రి కూడా బాబాగారికి మంచి భక్తుడయ్యారు. అలా ఇది వర్తమానం ఇప్పుడు జరిగింది, అది కూడా బాబాగారు స్పష్టంగా తెలియచేశారు. సరే, ఇంకొన్ని లీలలు ఉన్నాయి, మనం ఒక్కొక్క ఉదాహరణ మాత్రమే చెప్పుకుంటున్నాం. కాబట్టి బాబాగారు సర్వజ్ఞులు, భూత భవిష్యత్ వర్తమానాలు చక్కగా తెలిసినవారు. కాబట్టి ఆ మొదటి ఓవి మనం చెప్పుకున్నాం, అహంభావంతో కించిగ్నుడు అయిన జీవుడు. శరీర భావనతో మనల్ని మనం తగ్గించుకుంటాం, చాలా పరిమితం అవుతాం మనం. నిరహంభావంతో దేహాభిమానాన్ని వారు త్యజిస్తారు కాబట్టి, ఆ శరీర అభిమానాన్ని దహింప చేసుకుంటారు కాబట్టి వారు సర్వజ్ఞులు అవుతున్నారు. ఇక రెండవ ఓవి ఏంటంటే, అజ్ఞానం అనే ఉపాధితో ఉన్న ఆత్మ జీవుడు. జీవుడు అంటే ఆత్మ, ఆత్మకి ఉపాధి మన శరీరం, శరీరానికి ఉపాధి మన వృత్తి, వ్యాపారం, ఉద్యోగం ఏదన్నా కావచ్చు. కాబట్టి జీవుడికి ఉపాధి ఏంటి అని అంటే శరీరమే. ఈ శరీరం నేను అనే భావన కనుకుంటే అదే అజ్ఞానం. కాబట్టి అజ్ఞానాన్ని ఉపాధిగా ఉన్న ఆత్మ జీవుడైతే, మాయనే ఉపాధిగా ఉన్న ఆత్మ శివుడు అంటారు. మాయ అంటే ఈ సకల సృష్టి మాయలో భాగమే. అంటే ఈ విశ్వమంతా తన ఉపాధిగా ఉన్నటువంటి ఆత్మ శివుడు అని అద్భుతమైన మాట చెప్పడం జరిగింది. ఇక్కడ జీవుడు ఇప్పుడు మనం ఉన్నాం అంటే మన శరీరం ఉంది, మనకు కనబడుతూ ఉంది, మనలో ఆత్మ ఉంది, అది మనకు కనబడదు. కాబట్టి శరీరము అని అంటే, మనము అని అంటే మన శరీరం ప్లస్ ఆత్మ, ఈ రెంటి కలయికే మనం. దీన్ని బాబాగారు ఎంత స్పష్టంగా తెలియజేశారో చూడండి. ఈ లీల చూసిన తర్వాత, దర్శించుకున్న తర్వాత మనం శరీరమా ఆత్మనా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
మనము అని అంటే మన శరీరం కంటికి కనబడుతుంది, మన శరీరంలో ఉండే చైతన్యం అనండి, ఆత్మ అనండి, ప్రాణం అనండి, ఇది లోన్ ఉంది కదా, అది ఉంటేనే కదా మన శరీరంతో పనిచేస్తున్నాం. కాబట్టి ఈ రెండులో ఏది మనం, శరీరమా ఆత్మనా అని ఈ సంశయాన్ని కూడా బాబా గారు ఒక లీల ద్వారా స్పష్టంగా తెలియచేశారు 44వ అధ్యాయంలో. అది 1886 సంవత్సరం మార్గశిర మాసం శుద్ధ పౌర్ణమి రోజు జరిగినటువంటి లీల. రాత్రి 10 గంటలప్పుడు బాబా గారు మహల్సపతి ప్రతిరోజు ద్వారకామాయిలో వారితో పాటు ఆయన మరి శయనించేవారు కదా, బాబా గారి పాదస్పర్శలో అంతటి భాగ్యవంతుడైన మహల్సపతి చెప్పాడు, అరే భగత్, మేము ప్రాణాలని బ్రహ్మ సహస్రారంలో ఉంచుతున్నాము. 3 రోజులు నా శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా చూస్తూ ఉండు. ఒకవేళ నేను గనక తిరిగి రాకపోతే అని ఆ మసీదులో, ఆ మండపంలో ఒక మూల ఉండే ప్రదేశాన్ని చూపి అక్కడ సమాధి కోసం అక్కడ త్రవ్వి అక్కడ నా శరీరాన్ని ఉంచండి. కానీ ఈ 3 రోజులు నన్ను మేలు కొల్పనే వద్దు, నన్ను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని బాబాగారు చెప్తూ అలా ఒక్కసారిగా నిశ్చేష్టలు అయిపోయారు. అంటే మనకు కళ్ళు తిరిగి పడిపోతే ఎలా ఉంటాం, అలా తల తిరిగి ఆయన అలా పడిపోయినట్టుగా ఉంటే మహల్సపతి ఆయన్ని పడిపోకుండా గట్టిగా పట్టుకుని మెల్లగా కూర్చోబెట్టుకుని తమ ఒడిలో బాబాగారి శిరస్సుని ఆయన పెట్టుకొని అలా ఆ శరీరాన్ని ఆయన 3 రోజులు, అంటే బాబాగారు చెప్పారు కదా, ఇంకా రాజధాని అయినా పాటించాలి. బాబాగారు చెప్పింది ఏంటి, ప్రాణాలని బ్రహ్మ సహస్రారంలో ఉంచుతున్నాను 3 రోజుల పాటుగా, నన్ను 3 రోజులు మేలు కొలపనే వద్దు, తిరిగి రాకపోతే ఎక్కడ వారి శరీరాన్ని సమాధి చేయాలో చూపించారు. ఈ 3 రోజుల పాటుగా తమ శరీరాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమన్నారు. ప్రాణాలని శరీరం నుంచి ఆయన వేరు చేశారు, ఇది ముఖ్యం. సరే, ఇంకా అందరికి తెలిసిపోయింది ఏంటి, బాబాగారి శరీరాన్ని చూస్తున్నారు, ఎటువంటి శ్వాసోచ్ఛ్వాసలు లేవు, ఎటువంటి నాడి కదలడం లేదు, శరీరంలో వేడంతా చల్లబడిపోతుంది, నిశ్చేష్టగా ఉన్నారు, బాహ్య స్పృహే లేదు, ఎటువంటి ఇంద్రియ చలనం లేదు, అన్ని చలన రాహిత్యంగా ఉన్నాయి. ఇటువంటి స్థితిలో ఎవరైనా ఏమంటారంటే ఆ వ్యక్తి చనిపోయాడు అని అంటారు. అందరూ అలాగే భావించారు. 1 రోజు గడిచింది, 2 రోజులు గడిచాయి. కొంతమంది వచ్చి అయ్యో బాబా గారు వెళ్ళిపోయినారు, తమ ధామానికి చేరుకున్నారు, కాబట్టి తర్వాత ఏం చేయాలో మనం ఆ కార్యం చేద్దాం అని అంటే, కొంతమంది లేదు బాబా గారు మనలాంటి సామాన్యులు కారు, వారు మహాత్ములు, వారు చెప్పారు కదా, కాబట్టి ఇంకో రోజు కూడా చూద్దాం అని అన్నారు. అలా మాట్లాడుకుంటూ ఉండగానే 3 రోజులు గడిచిపోయాయి. కానీ ఈ 3 రోజులు మహల్సపతి గారు బాబా గారికి చేసిన సేవ ఎటువంటిదో ఒక్క వాక్యంలో రాస్తారండి హేమడ్ పంత్ గారు. ఆ ఒక్క వాక్యం చాలు మహల్సపతి గారు ఎటువంటి వారో మనం దర్శించుకోవచ్చు. బాబా గారు ఆజ్ఞను పాటిస్తూ ఆయన మహల్సపతి అతి జాగరూకతతో అహర్నిశలు సావధానంగా సాయినామాన్ని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నారు. ఎన్ని అర్హతలు ఒక్క వాక్యంలో చెప్పారండి. అది సచ్చరిత్ర ఆయన మహల్సపతి. అందుకే మహల్సపతి బాబాగారి సేనాపతి, బాబాగారి భక్తులందరికీ ఆయన సేనానాయకుడు. అంటే బాబాగారి భక్తులందరూ కనుక సైన్యం అయితే ఈ సైన్యానికి సేనాపతి మహల్సపతి గారు. మహల్సపతి గారి మీద ఒక పాట ఉంది, ఒకరోజు ఈ పాట పాడుకుందాం. మహల్సపతి సాయి సేనాపతి అని ఒక పాట ఉంది, బాబాగారి ఇచ్చిన స్ఫురణ ఉంది, ఒకరోజు ఆ పాట పాడుకుందాం. కాబట్టి మహల్సపతి గారు బాబాగారి ఆజ్ఞను పాటిస్తూ అతి జాగరూకతతో అహర్నిశలు సావధానంగా మనసునంతా బాబాగారి మీదే ఉంచి సాయి నామాన్ని జపిస్తూ అక్కడే మెలకువగా కూర్చున్నారు. ఊహించుకోండి, డిసెంబర్ మాసం, ద్వారకమ్మాయి, 1886 సంవత్సరం. ఇప్పుడు మన ముందుండే ఈ రేకుల షెడ్డు మండపం కూడా లేదు. మరి చలిగాలి, డిసెంబర్ మాసం చలిగాలి అలా మసీదులోకి వెళ్తూ ఉంది.
పాపం ఆయన బాబాగారి తలని తమ ఒడిలో పడుకోబెట్టుకున్నారు కదా, తమ ఒడిలో బాబాగారి తలని ఉంచుకున్నారు. అలా ఉన్నారు కదా. ఈ 3 రోజుల పాటు ఆయన కనీసం లేయని కూడా లేదంటండి. ఊహించుకోండి, కనీసం వాటర్ తాగినా యూరినల్స్కి వెళ్లాల్సి వస్తుంది అని ఆయన పానీయం కూడా లేదండి. అన్నం సరే సరే, మంచినీళ్ళు కూడా త్రాగలేదు. అటువంటి చలికాలంలో కూడా ఆయన 3 రోజుల పాటుగా బాబాగారు చెప్పినట్టుగా బాబాగారిని జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. ఇందుకు ఆయన భగత్ అనిపించుకున్నారు. అందుకు ఆయన సాయి సేనాపతి అయ్యారు. అన్ని రకాల అర్హులు మాల్సాపతి గారు. సరే, అలా అలా రాత్రి 10 గంటలకి 72 గంటలు అయిపోయినాయి. బాబాగారు చెప్పినట్లుగా ఇంకొక 5 గంటలకు కూడా గడిచాయి. అంటే 77 గంటలు పూర్తయినాయి. అప్పుడు బాబాగారి శరీరంలో కొద్దిపాటి కదలికలు ప్రారంభమయ్యాయి. మెల్లమెల్లగా చేతులు కాళ్ళు కదులుతున్నాయి. శ్వాసోచ్ఛ్వాసలు ప్రారంభమయ్యాయి. కొద్దిగా కళ్ళు కదిల్చారు. అలా మెల్లమెల్లగా బాబాగారు కదలికి వచ్చింది. ఆయన కళ్ళు తెరిచారు. సరే, అంతటితో ఆ సమస్య అయితే తీరిపోయింది. బాగుంది. ఈ లీల బాబాగారు ఎందుకు చేసినట్లు? బాబాగారు అని అంటే శరీరమా లేదా ఆత్మనా? శరీరం అయితే మరి 2 రోజులు పూర్తయిన తర్వాత వచ్చిన వాళ్ళు ఏమన్నారు? అయ్యో, బాబాగారు తమ ధామానికి చేరుకున్నారు, ఇంకా శరీరానికి మనం అంత్యక్రియలు చేయాలి అని అన్నారు కదా. కానీ తిరిగి ఎప్పుడైతే శరీరంలోకి తిరిగి చైతన్యం ప్రాణాలు ప్రవేశించాయో మరి ఇప్పుడు ఇంకా ఆలోచన లేదు కదా. బాబాగారు మళ్ళీ లేచి కూర్చున్నారు కదా. మరి ఇప్పుడు బాబాగారు అని అంటే ఆ కనబడే శరీరమా లేదా ఆ శరీరం ద్వారా ప్రకటమవుతూ ఉన్న వారి ఆత్మనా? ఖచ్చితంగా ఆత్మే. ఎవరికైనా అంతే కదా. ఎంత గొప్పవారైనా ఒకసారి కనుక ప్రాణం విడిచిపెడితే ఆ శరీరాన్ని ఇంట్లో ఉంచుకుంటారా? ఎంత ప్రేమ ఉన్నప్పటికీ, ఎంత గౌరవం ఉన్నప్పటికీ లేదు కదా. మరి ఆ జీవుడు అంటే ఎవరు? కనబడే శరీరం అయితే కాదు. శరీరాన్ని మనం అంత్యక్రియలు చేస్తున్నాం. కానీ ఆ శరీరం ద్వారా అప్పటి వరకు ప్రకటమైన కార్యకలాపాలు చేసిన ఆత్మే ఆ జీవుడు అంటే. ఇది మనందరికీ వర్తించేది. కాబట్టి అంత స్పష్టంగా బాబాగారు మనం అంటే శరీరం కావని, మనం ఆత్మలమే అని తెలియచేసినప్పటికీ మన శరీర భావన అయితే పోదు. అది వేరే విషయం. కాబట్టి బాబాగారు అంటే ఆత్మ అని తెలియజేయడం జరిగింది. ఇప్పుడు బాబాగారు మాయనే ఉపాధిగా కలిగి ఉన్న ఆత్మ అని ఎలా తెలియజేసుకున్నారు? మాయనే అని అంటే మనం అనుకున్నాం ఈ సకల సృష్టి అంతా బాబాగారు అయి ఉండాలి. దీన్ని ఎలా తెలియచేశారో చూడండి. ఉదాహరణకి మాల్సాపతి గారి అనుభవాన్ని చూద్దాం. మాల్సాపతి గారు ఆయన ఇంటికి వెళ్ళేవారు. వెళ్తే ఆయనకి రొట్టె భోజనం పెడితే ఆయన ఒక మంచం మీద కూర్చునేవారంట ఇంట్లో. సరే, ఆవిడ ఆ భోజనం రొట్టె ముక్క అవి పెట్టేవారు. తినేటప్పుడు ఒక కుక్క వారి వద్దకు వచ్చేదట. సరే, ఆ రొట్టె ముక్కనో లేకపోతే ఆహారాన్నో కొంత భాగాన్ని ఆయన ఆ కుక్కకి ఇచ్చేవారు. కుక్క తినేది. ఒకరోజు ఈయన భోజనం కోసం వెళ్ళారు. చాలాసార్లు చెప్పుకున్నాం, వాళ్ళ ఇంట్లో ఒక్క పూట భోజనం చేసిన దానికన్నా పస్తులు ఉన్న రోజులే ఎక్కువ. మరి చూడండి, 60 ఏళ్ళ పాటుగా బాబాగారితో 24 గంటల్లో 23 గంటలు బాబాగారి సన్నిధిలో ఉంటున్నారే. అటువంటి మాల్సాపతి గారి కుటుంబం 2 పూట్ల కాదు కదా, ఒక్క పూట తినడం కన్నా, తిన్న రోజుల కన్నా పస్తులున్న రోజులు ఎక్కువ. దీనికి ఏం చెప్తాం? అంతే. ఆయనకి ఏం కావాలో బాబా అది ఇచ్చారు అంతే మాల్సాపతి గారికి. కాబట్టి భోజనానికి వెళ్ళారు. ఆయన భోజనం లేదు, కానీ కుక్క మాత్రం వచ్చి ఆయన చుట్టూ తిరుగుతుంది. ఆయన కొద్దిగా విసుగొచ్చి కర్ర తీసుకొని కుక్కనల్లా చిన్నగా కొట్టారట. కుక్క కుయ్యం అనుకుంటూ వెళ్ళిపోయింది. సరే, ఈయన తిరిగి మసీదుకి వచ్చారు. బాబాగారు ఎంత నిశితంగా మనల్ని గమనిస్తూ ఉంటారో చూడండి. మాల్సాపతి రంగానే బాబా అన్నారు, అరే భగత్, ఈ ఊరిలో నాలాంటిదే ఒక ముసలి
రోగిష్టి కుక్క ఉందిరా, రోగిష్టి కుక్క ఉంది, అందరూ దానిని తన్నబోయేవారే. అంటే ఈయన కుక్కని ఆ కర్రతో అలా చిన్నగా కొట్టడం కూడా బాబా గారికి ఇష్టం లేదు. ఏం చెప్తున్నారు? నాలాంటిదే ఒక ముసలి రోగిష్టి కుక్క ఉంది, అందరూ దానిని తన్నబోయేవారే. అంటే ఆ కుక్కలో నేనే ఉన్నాను అని స్పష్టంగా తెలియచేశారు. ఆయన మాల్సపతి గారు తన తప్పుని ఆయన తెలుసుకున్నారు. ఇలాగే ఉపాసిని బాబా ఆయన అనుభవాలు మనం చూస్తే ఇంకా విస్తృతంగా బాబాగారి ఈ బాబాగారు అంటే సకల జీవ స్వరూపుడు అనుకుంటాం కదా, దానికి మంచి ఉదాహరణలు ఉపాసిని బాబా గారి అనుభవాలు. ఉపాసిని బాబాని మనకు తెలిసిందే, బాబాగారు ఖండోబా ఆలయంలో ఉండమన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ ఇచ్చానండి బాబాగారు. ఏ ఇద్దరికి ఒకే సేవ ఇవ్వలేదు. ఉపాసిని బాబానేమో ఖండోబా మందిరంలో ఏకాంతంలో కూర్చో అన్నారు. ఏం చేయమంటా బాబా? ఏం చేయొద్దు, ఊరికే కూర్చో అన్నారు. ఎలా ఊరికే కూర్చోవాలో ఆయనకు అర్థం కాలేదు. అంటే బాబాగారి ఉద్దేశం ఏంటి? అక్కడ కూర్చొని నన్ను ధ్యానిస్తూ ఉండు అని. బుట్టి గారికేమో సమాధి మందిరం నిర్మాణం ఇచ్చారు. దీక్షిత్ గారికేమో భాగవతం రామాయణం గ్రంథాన్ని పారాయణ చేయమన్నారు. దాని గురించి భక్తులకి వివరంగా చెప్పమన్నారు. నానాసాహెబ్ చంద్రకర్కి తమ గురించి ప్రచారం చేయమన్నారు. మసీదు పునరుద్ధరణ ఇచ్చారు. దాసగణ్ మహారాజ్కి కథా కీర్తనల ద్వారా, హరికథల ద్వారా తమ గురించి ప్రచారం చేయమన్నారు. హేమంత్ పంత్ గారికి గ్రంథాన్ని, అనుభవాల్ని ప్రోగు చేయమన్నారు కదా. ఇలా ఒక్కొక్కరికి ఆయన ఒక్కొక్క శ్యామకి భక్తులకి నిష్కామ సేవ చేసుకోమన్నారు. ఇలా ఒక్కొక్కరికి వాళ్ళ స్వభావాన్ని, వాళ్ళ భక్తి శ్రద్ధల్ని, ప్రేమని, సేవని, అర్హతలను బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ ఇచ్చారు. ఇందులో భాగంగా ఉపాసిని బాబాకి ఖండవ మందిరంలో ఉండమని ఆయన ఆజ్ఞనిచ్చారు. ఈయన ఆ ఖండవ మందిరంలో ఉండేవారు. సరే, ఆయన ప్రతిరోజు అక్కడ బాబా గారికి పూజ చేసుకుని, బాబా గారికి ఆహారం తయారు చేసుకుని వచ్చి మసీదుకి వచ్చి బాబా గారికి ఆయన నివేదించేవారు. సరే, అందులో బాబా గారు కొంత తీసుకోగా ఆ మిగిలిన ప్రసాదాన్ని ఆయన భుజించేవారు. ఒకరోజు ఆయన వంట చేస్తూ ఉన్నారు బాబా గారికి నివేదించడం కోసంగా. ఆ సమయంలో ఒక శూద్రుడు, ఒక ముసలివాడు వచ్చి ఆ గోడ మీద ఎలా నుంచుని, పెట్టగోడ మీద గడ్డం పెట్టి ఈయన వంట చేస్తుంటే చూస్తూ ఉన్నాడట. ఆ రోజుల్లో అండి, కనీసం ఒక 120 ఏళ్ల క్రితం జరిగింది కదా, 110 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన కదా. అప్పట్లో ఇంకా ఆ మడి ఆచారాలు విస్తృతంగా ఉన్నటువంటి రోజులు కదా. ఈయనకి చూడు, ఆ శూద్రుడు చూస్తున్నాడు, మరి నేను చేసే వంటని అతడు చూస్తే ఇది మలినమవుతుందేమో అనుకుని, పో ఇక్కడి నుంచి అన్నాడు. మా ముసలాయన వెళ్ళిపోయాడు. సరే, ఈయన వంట వండుకున్నాడు. ఈ నివేదన తీసుకుని బాబాగారు వద్దకు వచ్చాడు. బాబాగారికి నివేదించబోయాడు. ఏంటిది అన్నారు బాబా. బాబా, నైవేద్యం బాబా. నేను అక్కడికి వచ్చాను, నేను అక్కడికి వస్తే నన్ను తరిమేస్తావా, పో అంటావా, ఇక్కడికి వచ్చి నాకు నైవేద్యాన్ని ఇస్తావా? అదిరిపోయాడు. అదేంటిది, బాబాగారు అక్కడికి రావడం ఏంటి, నేను పొమ్మనడం ఏంటి అని ఆలోచిస్తే వచ్చింది ఆ ముసలి వ్యక్తి. అంటే బాబా, ఆ ముసలి వ్యక్తి, అవును నేనే, ఇంకెప్పుడు ఇలా చేయకు. సరే బాబా, తిరిగి వచ్చేసాడు. అమ్మో, అలా బాబాగారు ఆ ముసలి వ్యక్తి రూపంలో వచ్చారా, ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనుకున్నారు. సరే, మళ్ళీ తర్వాత యథావిధిగా ఈయన నివేదన తయారు చేసుకున్నారు. తిరిగి బాబాగారికి సమర్పించడానికి మసీదుకి వెళ్తున్నారు. ఒక కుక్క ఆయన వెంటబడుతూ ఉంది, ఆ ప్రసాదం నాకు పెట్టు, నాకు పెట్టని. అంతే కదా, ఇప్పుడు షిరిడీలో కూడా మనం చూస్తుంటాం. ఈయన బాబా గారికి నివేదించలేదు కదా, ఆ కుక్కని కొట్టబోయాడు, అని తనబోయాడు. కుక్క వెళ్ళిపోయింది. మసీదుకి వచ్చాడు, బాబా గారిని దర్శించుకున్నాడు. బాబా, నివేదన. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను వచ్చి నాకు పెట్టమని అడిగితే మాత్రం నన్ను తనబోతావా, పొమ్మంటావా, ఇక్కడికి వచ్చి నాకు ఇదిగో నివేదన అంటావా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎప్పుడు తెలుసుకుంటావు? ఆశ్చర్యపోయాడు. వామ్మో,
ఇట్టనా బాబాగారు ఇలా కుక్క రూపంలో, బాబా మీరేనా? అవును అంటే చూడండి. కాబట్టి కుక్క రూపంలో ఉన్నది నేనే అని తెలియజేస్తున్నారు, ఆ ముసలి వ్యక్తి రూపంలో ఉన్నది నేనే అని తెలియజేస్తున్నారు. ఇప్పుడు బాబా చెప్తున్నారు స్పష్టంగా ఆయనకి, చూడు నువ్వు దేన్నైతే చూస్తున్నావో నువ్వు చూస్తున్నది మొత్తం కలిపి నేను. ఒకే మాట, నువ్వు ఏదైతే చూస్తున్నావో నువ్వు చూస్తున్నది మొత్తం కలిపి నేను. అంటే ఈ సమస్త సృష్టి నువ్వు దేన్నైతే చూస్తున్నావో, చరము అచరం అన్ని కలిపి నేను. ఎప్పుడు తెలుసుకుంటావు? అలా మాయనే ఉపాధిగా ఉన్నటువంటి ఆత్మ శివుడు, ఆయనే మన సద్గురువు బాబా గారు. ఇలా నిరహంభావం వల్లే వారు ఇటువంటి స్థితిలో ఉన్నారు. అలా నిరహంభావాన్ని బాబా గారు మనం దర్శించుకోవచ్చు. అందుకే బాబా గారు చెప్తారు, 1000 పిడకల మీద పెట్టి మనల్ని కాల్చుతూ ఉన్నా, మన శరీరాన్ని కాల్చుతూ ఉన్నా అయ్యో అని నొప్పిగా మనం అనకూడదట. అంటే అన్ని కష్టాలు వచ్చినా కూడా శరీరానికి వచ్చే బాధల్ని ఓర్పుతో సహనంతో భరించాలి అంతే. శరీరం నువ్వు కాదు అని చెప్తుంటే ఆ శరీరానికి వచ్చే బాధని నీ బాధ అనుకుంటావా అని ఎన్నిసార్లు ఇటువంటి లీలలు చేసి మనలో ఉండే ఆ శరీర అభిమానాన్ని తొలగించే ప్రయత్నం బాబా గారు చేస్తూనే ఉంటారు. మరొక మంచి ఉదాహరణ జవహర్ అలీ. ఆయన ఒక ముసల్మాన్ గురువు. ఆయనకి ఈ ఖురాన్ షరీఫ్ చాలా కరతల మలకం, చాలా బాగొచ్చు. ఆయనకి చాలామంది శిష్యులుగా ఉండేవారు. ఆయన వచ్చి మన రహతాలో ఈద్గా కడుతున్నారు. సరే, అక్కడ వీరభద్రుడు ఆలయం పక్కన ఆయన ఉండేవారు, కొంతమంది శిష్యులు ఉండేవాళ్ళు. చాలా మృదువుగా ఆయన ఖురాన్లో ఉన్న భగవత్ విషయాన్ని చెప్తుంటే అనేకులు హిందువులు కూడా వెళ్ళి ఆయన్ని ఆశ్రయించున్నారు. చాలా చక్కగా చాలా మృదువుగా ఆయన మాట్లాడేవారట. సరే, ఎందుకు అక్కడ మరి ఆ వీరభద్రుని ఆలయంలో ఏదో అపవిత్రం చేశాడు ఈయన జవహర్ అలీ అని వాళ్ళు ఆ ఊరు నుంచి అన్ని తరిమేశారు. ఆయన షిరిడీకి వచ్చారు, మసీదుకి వచ్చారు, బాబా గారిని కలిశారు. అబ్బాయి నేను నీ గురువునయ్యా అన్నారు. బాబా గారు కూడా అలాగేనండి అన్నారు. అంటే నేను నీ గురువునయ్యా, నువ్వు నా శిష్యుడివి అని జవహర్ అలీ అంటే బాబా గారు కూడా అలాగే అన్నారు. అరే నువ్వు ఎట్టా నా గురువు అనలేదేనా? సరే అన్నారు. సరే అన్నారు కాబట్టి ఆయన గురువు అయినారు, ఈయన శిష్యుడైనారు. గురువుకి శిష్యుడు ఎలా సేవ చేసుకోవాలో అలా సేవ చేసుకున్నారు బాబా. గురువుకే శిష్యుడు గొప్పతనం తెలియదు, శిష్యుడికే గురువు యొక్క అవగుణాలన్నీ తెలుసు. అయినా సరే గురువుని ఎప్పుడు ఆయన అనాదరణ చేయలేదు. ఎప్పుడు కూడా శిష్యుడిని ధర్మం ఎలా ఉంటుందో అలా గురువుని సేవించుకున్నాడు. అతని ఇంటికి నీటిని కూడా మోసేవారు బాబా. గురువు ఏం చెప్పారో దాన్ని యోగ్యాలు చూడకుండా దాన్ని వెంటనే పాటించేవారు. ఇలా గురు శిష్యుల ఐక్యత ఎలా ఉండిందనంటే చక్కగా మాట రాస్తారు హేమట్ పంత్ గారు. బంగారము దాని మెరుగు, దీపము దాని వెలుగు, ఎలాగైతే పరస్పరం విడదీయలేమో అలా ఇద్దరు కలిసిమెలిసి ఉండేవారు. జవహర్ అలీయా బాబాని విడిచిపెట్టాడు, బాబా గారా జవహర్ అలీని విడిచిపెట్టాడు. కానీ షిరిడి ప్రజలు చూడు రహతాకి తీసుకెళ్ళిపోయాడు బాబాని, ఇక మనకు సాయిబాబా లేనట్టేనా అని ఎంతగానో ప్రయత్నించి మొత్తం మీద బాబాని వెనక్కి తీసుకురావడానికి వాడు రహతాకి వెళ్తే చివరికి ఒప్పుకొని జవహర్ అలీ సరే నన్ను కూడా మీ వెంట ఆ అబ్బాయి వెంట షిరిడికి తీసుకెళ్ళండి అన్నాడు. అలా ఆయన కూడా మళ్ళీ షిరిడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బాబా గారు ఆయన్ని గురువుగానే భావిస్తూ సేవిస్తున్నారు. సరే, తర్వాత దేవిదాస్ అనే ఇంకొక మహాత్ముడితో ఈ జవహర్ అలీకి శాస్త్రాలపై వాదోపాదాలు జరిగాయి. అందులో దేవిదాస్ ఆయన సాధకుడు కాబట్టి వారు గెలిచారు. ఇంకా ఈయన్ని తరిమేశారు. షిరిడి నుంచి ఆయన వైజాపూర్ వెళ్ళిపోయాడు. చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ తిరిగి షిరిడీకి వస్తే బాబాగారు ఆయన పూర్వంలాగానే గౌరవించారు. బాబాగారేమో సాక్షాత్తు పరబ్రహ్మమూర్తి. జవహర్ అలీయ భ్రమలతో కూడిన గుమ్మడి పండు అని రాస్తారు హేమట్ పంత్. గుమ్మడి పండు పైకి చూసేందుకు నిగనగలాడుతూ ఉంటుంది కదా, లోపలంతా బోలుగానే ఉంటుంది. అలా జవహర్ అలీ భ్రమలతో కూడిన గుమ్మడి పండు. నేను గురువుని అన్నాడు. బాబా గారి గురించి ఏం తెలియదు. కానీ బాబా గారు అయితే శరీరాభిమానం
లేనటువంటి వారు కాబట్టి ఆయన గురువు అని అంటే ఈయన సరే అన్నారు కాబట్టి అటువంటి గురువుకి ఈయన శిష్యుడిగా అంగీకరించారు కాబట్టి ఒక గురువుని శిష్యుడు ఎలా సేవించుకోవాలో అలా ఆచరించి చూపించారు బాబా. తర్వాత బాబా గారు ఆయన పూర్వంలాగే ఆయన వచ్చారు కదా, మళ్ళీ జవహర్ అలీ పూర్వంలాగానే ఆయన సత్కరించారట, గౌరవించారట. కానీ జవహర్ అలీకే ఇప్పుడు తన గురువు, ఈ అబ్బాయి తన శిష్యుడు అన్న భ్రమ అతనికి దానంతట అదే పోయింది. అది పోయేంత వరకు బాబా గారు వేచే ఉండారు తప్పించి నువ్వు ఎలా గురువు అని నాకు అనలేదు ఆయన. కాబట్టి ఎప్పుడైతే ఆ శరీర అభిమానం ఉండదో అటువంటి వారు మాత్రమే ఇలా వ్యవహరించి మనకు చూపించగలరు. కాబట్టే శరీర అభిమానాన్ని ఎవరైతే దహింపు చేసుకుంటారో వారు మాత్రమే శరీరాన్ని సార్థకం చేసుకున్నట్లు అని ఒక చక్కటి మాట రాస్తారు ఇక్కడ. ఇంకో మాట రాస్తారు హేమంత్ పంత్ గారు. మనం ఎవరి వారమైనా కావచ్చు, లేదా ఎవరినైనా మనవారిగా చేసుకోవచ్చు. ఇంతకన్నా భిన్నంగా ఉండడం మాత్రం మంచిది కాదు. అలా భిన్నంగా ఉంటే భవసాగర తీరాన్ని చేరలేరు సుమా అని హెచ్చరించారు. మనం ఎవరి వారమైనా కావచ్చు అంటే వారు చెప్పినట్లు మనం వింటూ ఉంటే అలా మనలో శరీరాభిమానం లేకపోతేనే అది సాధ్యమవుతుంది. అలా మనం ఎవరి వారమైనా కావచ్చు. అలాగే ఎవరినైనా మనవారిగా చేసుకోవచ్చు. వాళ్ళ గౌరవానికి భంగం వాటిల్లకుండా వాళ్ళతో కలిసిమెలిసి మనం ఉండేంత వరకు, అంటే మనలో కూడా శరీరాభిమానం లేకపోతేనే ఇది కూడా సాధ్యమవుతుంది. కాబట్టి మనం ఎవరి వారుగానైనా ఉండాలన్నా కానీ, ఎవరినైనా మనవారిగా చేసుకోవాలని అనుకున్నా కానీ, ఈ రెండు సందర్భాల్లో కూడా మనలో ఉండకూడనిది శరీర అభిమానం. కాబట్టి ఎవరైతే ఇటువంటి శరీర అభిమానాన్ని దహింప చేసుకుంటారో వారు మాత్రమే శరీరాన్ని సార్థకం చేసుకున్నట్లు. కాబట్టే బాబాగారు ఆ కొయ్యల్లో పడిపోయిన బిడ్డని ఇక్కడ ధునిలో తమ రెండు చేతులు పెట్టి తమ చేతులు కాల్చుకున్నారు కానీ ఆ బిడ్డను కాపాడారు. తమ చేతులు కాలినప్పటికీ ఆయన ఎక్కడ బాధ అనలేదు. ఆ బిడ్డ అనుభవించవలసిన ఆ కర్మఫలాన్ని, అగ్ని బాధ అనే కర్మఫలాన్ని బాబాగారే స్వీకరించారు తమ శరీరంతో. ఇలా బాబాగారిలోని నిరహంభావాన్ని మనం దర్శించుకున్నాం. తర్వాతి సత్సంగంలో ద్వంద్వాల పట్ల, మమకారం పట్ల అతీతం, అపరిగ్రహం అనే ఈ మూడు గుణాలు మనం తర్వాతి వీడియోలో దర్శించుకుందాం బాబాగారు స్ఫురణ ఇచ్చిన మేరకు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. ఓం తత్సత్. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. అందరికీ మన ఛానల్ని ఇతర భక్తులకి పరిచయం చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోలో తర్వాత అంశాన్ని మనం చర్చించుకుందాం.